గత ప్రభుత్వం ముస్లిం మైనార్టీల సౌకర్యార్థం మసీదులకు సంబంధించి ఇమాం మౌజిన్లకు అందించే గౌరవ వేతనాన్ని కొనసాగించాలని కోరుతూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు ముస్లిం సంఘం పెద్దలు కలిసి విశాఖ జిల్లా కలెక్టర్కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ అధ్యక్షులు కేకే రాజు పాల్గొని తమ డిమాండ్లను మీడియాకు వివరించారు. ముస్లింలకు కూడా మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం ఇకనైనా ఇమాం మౌజిన్లకు గౌరవ వేతనాన్ని అందజేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా జీవించారని, కానీ కూటమి అధికారంలోకి వచ్చాక మాత్రం కుల రాజకీయాలను పోషిస్తూ ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో ముస్లింలకు సంబంధించి ఇమాములకు 10,000 మౌజాలకు 5,000 చొప్పున ప్రతి నెల కూడా చెల్లించి వారికి ఆర్థికంగా అండగా నిలబడటం జరిగింది. 15 నెలలు గడుస్తున్నా సరే వాటిని అమలు చేయకపోగా మైనారిటీలకు ఉన్న సమస్యలతో మైనారిటీలు అందరూ కూడా అభద్రతా భావంతో ఆందోళనతో ఉన్నారని వాళ్ళందరూ చేయటం గౌరవ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మైనారిటీల ఆందోళన నివృత్తం చేయాలనే ఉద్దేశంతో మైనారిటీలు అందరి తరపున కూడా ఈరోజు విశాఖపట్నం కలెక్టరేట్లో కలెక్టర్ గారికి వారికి ఉన్న ఇబ్బందులపైన ఆందోళనపైన వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మా యొక్క డిమాండ్ ఒకటే, ఏదైతే మైనారిటీలు మా ఇమాములకి బకాయిలు ఉన్నాయో 15 నెలల బకాయిలని కూడా చెల్లించి వాళ్ళని మోసం చేయకుండా వారికి న్యాయం జరిపించాలని డిమాండ్ చేస్తూ ముస్లిం నాయకులు అందరూ ఇమాములు అయితే కానీ లేకపోతే కమిటీకి సంబంధించి పెద్దలు అందరి సమక్షంలో కూడా కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా 5 పూట్ల చేసే నమాజ్ చేసే మసీదులో మౌజల్ని కానివ్వండి, ఇమాములను కానివ్వండి గౌరవ వేతనం కింద 5,000, 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి వాగ్దానం పలికినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు 12 నెలల నుంచి ఆ యొక్క మౌజల్ని కానీ ఇమాములు కానీ గౌరవ వేతనం ఇవ్వకుండా ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. దానికి గాను ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ స్పందించి ఇవన్నీ కూడా ప్రభుత్వానికి తరపున మేమందరం కూడా మా మస్జిద్లు మౌజన్ల ఇమాముల గురించి మైనార్టీల గురించి మేము అడుక్కునే పరిస్థితిని తీసుకొచ్చిన ఈ యొక్క ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో మాత్రం మైనార్టీలు ఎప్పుడు శ్రమించరు అని చెప్పేసి మరొకసారి మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటా ఉన్నాం.